సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా చిట్కుల్ గ్రామం 5వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జోగు పద్మతో ముందుకు సాగుతున్నారు. ఏసీ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తన వార్డులో ఉన్న తాగునీటి సమస్య, డ్రైనేజీ, వీధి లైట్లు, మురుగు కాలువల సమస్యలను గెలిచిన వెంటనే పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన గెలుపు కోసం మహిళలు ఎంతో కృషి చేస్తున్నారని, మహిళల మద్దతుతోనే తాను గెలుస్తానని జోగు పద్మ ధీమా వ్యక్తం చేశారు. అందుకని మాకు మన ఫ్యామిలీ కోసం చేశారు. అందుకే కొత్తలకు అవకాశం ఇచ్చి ప్లాట్ తీసుకోండి. నా పేరు జో శ్రీధర్. ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ విలేజ్ 5వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి మా అమ్మగారిని వారి నుండి నిలబెట్టడం జరిగింది. ఇంతకుముందు మేము బీఆర్ఎస్ పార్టీని చాలా గత ఉద్యమ కాలం నుంచి ఉన్నాము. చాలా వర్క్ చేశాం పార్టీ కోసం. పైనుంచి మాకు సహకారం ఉన్నా కానీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు మాకు టికెట్ రాకుండా అడ్డుకొని లాస్ట్ మూమెంట్ లో ఆశ చూపి లాస్ట్ మినిట్ లో తెలియకుండా పోయి బీఫామ్ సబ్మిట్ చేసి నాకు మోసం చేసారు. అయినా నేను వెనుక తగ్గకుండా వాళ్ళకి భయపడకుండా, వాళ్ళు ఎంత ప్రెజర్ చేసినా భయపడకుండా ఇండిపెండెంట్ గా నిలబడి ప్రజలు అందరు ఓటర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను, ఇట్లా నాకు మోసం జరిగింది, మీరు గెలిపించి నన్ను వాళ్ళ ముందు నిలబెట్టండి, పార్టీ పెద్దలకు బహుమతి ఇవ్వని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. ఓటర్స్ ఎక్కడ ఇంటిని ప్రచారంలో మాకు మంచి స్పందన వస్తుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీలకు ధీటుగా మేము ముందుగా ఉన్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మహిళలందరూ మా అమ్మ ఏమిటో ఉండి నేను గెలిపిస్తాం, మీ ముందు మీ వెనుక మేముంటాం, మీ ముందు నడవండి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వస్తున్నారు. మేము గెలిచి పార్టీకి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి బహుమతిగా ఇస్తామని హామీ ఇస్తున్నాము. మేము ఈరోజు చివరి రోజు కాబట్టి ఇంటింటి నుంచి మేము పిలవకున్నా ఇంటి నుంచి కదిలి వస్తున్నాం. మేమున్నాం, నీవంటా చివరి రోజు మా ప్రతాపం ఏందో చూపిస్తామంటూ ప్రతి ఒక్క మహిళలు మా అమ్మ వెంటుండి మేము నిన్ను గెలిపిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో మీకు మోసం జరిగింది కాబట్టి మేము అందరం మీ వెంటుండి అని ఓటర్స్ అని వెంటుండి గెలిపిస్తామని కళ్ళి జరిగింది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ గ్రామం 5వ వార్డు ఇండిపెండెంట్ గా ఏసీ గుర్తుకు నిలబడడం జరిగింది. ఇంటింటి ప్రచారము చేయడం జరిగింది. ప్రజల స్పందన నాకు చాలా సపోర్ట్ గా ఉంది. నేను గెలిచే అవకాశం ఉంది కాబట్టి డోర్ టు డోర్ నేను ప్రచారం చేయడం జరుగుతుంది. క్రమ సంఖ్య 3 ఏసీ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని అందరినీ ప్రార్థిస్తున్నాను. మాది చిట్కుల 5వ వార్డు నుంచి పద్మను గెలిపియాలని చూస్తున్నాము, గెలిపిస్తున్నాం. ఇక్కడ మా ఇంట ఆమె ముందు పోతే ఆమె వెంట మేము పోతున్నాము. మాకు మంచిగా పనులు చేస్తుందని మాకు నమ్మకం ఉంది. ఆమె వెంబడి మేము తిరుగుతున్నాం. వాళ్ళు మంచి వ్యక్తి, ఫోన్ కొడితే వస్తారు అంటని మాకు నమ్మకం ఉంది. సంటి వాళ్ళ కొడుకు పద్మ వాళ్ళందరూ ఫోన్ కొట్టగానే వస్తారు. నమస్కారం చేస్తున్నాం, అందరికి ఓట్లు వేయండి మా పద్మకు. మాది వేసి గుర్తు, పద్మది వేసి గుర్తు 3వ నంబర్. నమస్కారము, నా పేరు సంపూర్ణ. మాది 5వ వార్డు. 5వ వార్డులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మేము పద్మ గారికి చెప్పుకున్నాము. తను సాల్వ్ చేస్తున్నది. ఇప్పుడు తన ప్రచారం కూడా బాగానే ఉంది. తను చేస్తదన్న నమ్మకము మాకుంది. ఎందుకంటే మేము మహిళా మండలి నుంచి ఆమెను ఎన్నుకున్నాము. తను చేస్తదని నమ్మకంతో తనను గెలిపియాలని అనుకుంటున్నాం. మా విలేజ్ వచ్చేసి చిట్కుల్, మండలి వచ్చేసి పటాన్చెరు. అందరికీ నమస్కారం. నా పేరు సంధ్య. మేము 5వ వార్డు నుంచి అందరం ప్రచారం చేస్తున్నాము. సో ఇక్కడ ఇండిపెండెంట్ గా ఇప్పుడు మా అక్క జోగు పద్మకి మేము అందరం సపోర్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడ. సో ఇదంతా ఈ మహిళలంతా ఆమెను గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. మేము అందరం కలిసి తనని గెలిపించాలని అందుకే ఇదంతా ప్రచారం చేస్తున్నాం. మేము అందరం తనకి యూనిటీగా సపోర్టింగ్ గా ఉన్నామని చెప్పడానికి కోసమే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాం.